హలో నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ప్రతిరోజు సరికొత్త కిచెన్ యంత్రాలని మీకు పరిచయం చేసే మా కిచెన్ యంత్ర ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ యంత్రంతో మీ ముందుకు వచ్చేసింది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దామా? ఈ రోజు నేను మీకు పరిచయం చేస్తున్న ఐటమ్ ఏంటంటే ఐస్ నో మేకర్. ఎంత ముద్దుగా, ఎంత చిన్నగా, క్యూట్ గా ఉంది కదా. అలాగే ఇది చేసే పనులు కూడా అంతే క్యూట్ గా ఉంటాయి. ఏం లేదండి, వెరీ వెరీ సింపుల్, వాడడం చాలా ఈజీ. ఎందుకంటే మనందరికీ టైం లేదు కదా, ఎక్కువసేపు వీటి మీద టైం స్పెండ్ చేయలేం. కాబట్టి ఈజీగా ఉండే ఐటమ్స్ ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ ఐస్ నో మేకర్ ని ఎలా వాడాలో చూపిస్తాను. అంతకంటే ముందు దీని ఫీచర్స్ ఏంటో మీకు ఒకసారి చెప్పేస్తాను. ఓకే, సో ఇది మన మెయిన్ ఐస్ నో మేకర్ అన్నమాట. సో దీంతో పాటు కొన్ని అటాచ్మెంట్స్ మనకు వస్తాయి. అవి ఏంటి అంటే ఒక చిన్న గ్లాస్. ఓకే, ఎందుకంటే మనం ఐస్ గోలా చేసుకోవాలంటే ఒక గ్లాస్ షేప్ ఉండాలి కదా. సో అందుకని దీంతో పాటు ఈ ఒక అటాచ్మెంట్ వస్తుంది. దీంతో పాటు 3 బౌల్స్ వస్తాయి అన్నమాట మనకి. చక్కగా మీరు ఏ వాటర్ అయితే తాగుతారో ఆ వాటర్ ని ఫస్ట్ ఇందులో ఫిల్ చేసేసుకోండి. మీకు ఒకటి కావాలంటే ఒకటి, లేదంటే 3 బౌల్స్ ఉంటాయి కాబట్టి 3 బౌల్స్ లో ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. మనందరిలో ఫ్రిడ్జ్ లో మనకు తెలిసిందే కదా, చక్కగా మీరు 2 minutes లో 3 minutes లో కూడా ఐస్ అయిపోతుంది. లేదు మేము సాయంత్రం చేసుకుంటామంటే అలా పెట్టేసి వదిలేసేయండి. సో ఐస్ అయిన తర్వాత ఇందులో మనం దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. అందుకోసం మనకు ఒక బౌల్ వస్తుంది. ఓకే, ఈ ఐస్ అయిన దాన్ని మనం ఐస్ గోలా చేయడానికి ఒక గ్లాస్ ఇచ్చారు కదా, ఈ గ్లాస్ లో ఐస్ వేసేసి దీన్ని పెట్టామనుకోండి, చక్కగా దీంతో ఐస్ గోలా రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన స్టిక్స్ కూడా మనకి వీళ్ళే ఇచ్చేసారు. ఒక 5 ఉన్నాయన్నమాట. ఓకే, ఇవి దీంతో వచ్చే అటాచ్మెంట్స్. ఇప్పుడు మనం మిషన్ ని చూద్దాం. ఏం లేదండి, ఇక్కడ ఇలా ఉంది కదా, క్లోజ్ అండ్ ఓపెన్ ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ ఇలా ఒకసారి టర్న్ చేస్తే చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఓకే, దీంతో పాటు మనకి ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి చూసారా, ఈ 4 స్క్రూస్ వల్ల ఏమవుతుందంటే ఐస్ దీనికి లోపల ఇలా ప్రెస్ అవడం వల్ల స్ట్రక్ అయ్యి చక్కగా ఉండిపోతుంది. దాంతో ఇక్కడ మనకి లోపల ఒక బ్లేడ్ వస్తుంది, దానివల్ల అది చక్కగా పౌడర్ లాగా అవుతుంది. నేను చూపిస్తాను. సో దీంతో పాటు మనకి ఇంకొక అటాచ్మెంట్, ఇది కూడా మనం తీసేయచ్చు. తీసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ బౌల్ నిండా మనం ఐస్ తీసుకొని ఇందులో వేసేసామనుకోండి. వేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక బ్లేడ్ లాగా కనిపిస్తుంది చూసారా, ఈ బ్లేడ్ వల్ల మనకి ఐస్ చక్కగా వస్తుంది. అప్పుడు ఇది పెట్టేసి మనం ఇలా పెట్టామనుకోండి, ఐస్కి ఈ 4 ఇవి ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ దానికి స్టిక్ అయిపోయి చక్కగా కదలకుండా మనం తిప్పేటప్పుడు ఆ షేప్లో మనకి ఎంత ఐస్ కావాలో అంత పౌడర్ లాగా వస్తుంది. ఓకే, సో దీంతో పాటు ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ఒక బౌల్ వస్తుంది. ఇందులో మనం ఐస్ వేసేస్తాం కదా, ఆ ఐస్ అంతా మనకి కిందకి, మనకు వేరే బౌల్ కూడా పెట్టిన అవసరం లేదు, వాళ్ళే ఒక బౌల్ ఇచ్చారు. దీంతో పాటు ఈ బౌల్లోకి మనకి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది మొత్తం మన ఐస్ నో మేకర్. చాలా ఈజీ కదా, మీకు అర్థమైందా? ఎస్, ఇది సింపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అనుకోవచ్చు, అంజలి దీనికి ఎక్కడ బటన్స్ ఏం కనబడట్లేదు ఎలా అని చెప్పి. దీనికి అసలు పవరే అవసరం లేదండి. ఇది మనం నార్మల్ మాన్యువల్, అంటే మన హ్యాండ్తోనే మనం ఇలా ఇచ్చేయాలి. మనమే కాదు, మన పిల్లలు ఉంటారు కదా, పిల్లలతో కూడా ఈరోజు మీరే మాకు ఐస్ గోలా చేసి ఇవ్వాలంటే వాళ్ళు ఎంత హ్యాపీగా పనిచేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సో ఇలా తిప్పడమే. ఓకే, ఇది మన మెయిన్ మిషన్ అండ్ దాంతో వచ్చిన అటాచ్మెంట్స్ అనమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు ఐస్ గోలా తయారు చేసుకుని తిందాం. ఓకే, చక్కగా చూసారా, నేను ఇంతకు ముందు చెప్పాను కదా 3 బౌల్స్ వస్తాయి. అంజలి అంటే ఒకటే చూపించింది అనుకుంటున్నారా? ఈ 2 బౌల్స్ తో నేను కూడా డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ రెడీ అవడానికి పెట్టాను అనమాట. మీకు టైం ఉందంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్కువసేపు మీరు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. లేదంటే డీప్ ఫ్రిడ్జ్ లోనే ఇప్పుడు మనం ఒక 2-3 minutes లో కూడా ఐస్ రెడీ అయిపోతుంది కదా. సో ఓకే, ఇప్పుడు నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఐస్ని ఇలా చక్కగా మీరు ఐస్ని వేసేసేయండి. వేసిన తర్వాత ఏం చేద్దామంటే, నేను చెప్పాను కదా 4 స్క్రూస్ వచ్చాయని, దీన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ చూసారా, కింద స్ప్రింగ్ ఉంది ఇలా. ఓకే, దీన్ని ఇలా పెట్టి కొంచెం గట్టిగా చూసారా. కానీ మీరు ఏంటంటే అది క్లోజ్ అవ్వాలంటే 4 sides కొంచెం ఈక్వల్ గా పట్టుకోండి, లేదంటే ఒక సైడ్ అవుతుంది ఇంకొక సైడ్ అవ్వదు, అప్పుడు దానివల్ల మిషన్ ఇరిగిపోతుంది. ఓకే, అందుకని 4 sides సమానంగా పట్టుకున్నారు కదా. ఇప్పుడు బౌల్ పెట్టేసేయండి. బౌల్ పెట్టిన తర్వాత
పాట కూడా ఉంది పాత సినిమాల్లో, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు, ఆ పాట పాడుకొని చక్కగా ఎస్ చూసారా, నేను కొంచెం వేసాను, ఒక బౌల్ వాటర్ పోసాం అంతే కదా, ఒక బౌల్ ఐస్ వేసాం, కానీ ఎంత వచ్చిందో. యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఉంది చూసారా, ఇక్కడ గ్యాప్ ఉంది అంటే మనకి ఈజీగా ఇంకొక కప్ వస్తుంది అనమాట. అంటే మనం 2-3 ఉన్నామంటే నాకు తెలిసి ఒక బౌల్ మీరు ఐస్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు చాలా ఎక్కువ అయింది. ఇప్పుడు ఐస్ గోళ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏం లేదు, వెరీ సింపుల్. నేను చెప్పాను కదా, ఇందులో ఈ ఐస్ మొత్తం ఇందులో వేసేద్దాం. కొంచెం ఎక్కువగా ఫిల్ చేసామనుకోండి అది పగిలిపోకుండా ఉంటుంది. మనం ఏంటంటే ఐస్ గోళ ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత అది ఇరిగిపోతుంది కదా, అలా కాకుండా ఉండాలి అంటే కొంచెం ఎక్కువగా ఐస్ని ఫిల్ చేసేయండి. అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ ఐస్ గోళ కనుక బయట కొనాలి అనుకోండి, ఈజీగా దీనికి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా. ఒక 2 తినాలంటే 100 రూపాయలు అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనమే డబ్బులు ఇచ్చి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఇంట్లో ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకుంటే సరిపోయింది. ఒకటి అంటే 2 వరకు వచ్చేస్తాయి. అంటే ఎంత సేవ్ చూడండి కదా, సేవ్ అండ్ హెల్త్ కూడా. సో దీనిపైన ఏంటంటే మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే అది. కొంతమందికి ఏంటంటే కాలకట్ట, ఇట్లా ఆరెంజ్, ఇలాంటి ఫ్లేవర్స్ ఉంటాయి కదా. సో మీకు ఏది కావాలనుకుంటే ఇలాంటివి మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో దాన్ని తీసుకొస్తే సరిపోతుంది. నేను ఆరెంజ్, ఈరోజు నేను ఆరెంజ్ ఫ్లేవర్ వేసుకుంటున్నా. మీరు మాత్రం ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. సో ఐస్ ఫిల్ చేసిన తర్వాత మనం కొంచెం ఇప్పుడు కొంచెం మళ్ళీ మనం ఫ్లేవర్ కోసం దీన్ని క్యాప్లో వేసి పెట్టా. చూద్దాం ఒకసారి ఇది వస్తుందేమో. రెడీ, గెట్ సెట్ గో. యమ్మీ యమ్మీ ఐస్ గోలా, జింగ్ జింగ్, అమేజింగ్. ఇది చేసింది నేనేనా అలా అని మీరు కూడా అనుకోవచ్చు అనమాట. దీనిపైన కొంచెం ఇంకాస్త ఓకే. సో ఇప్పుడు నేను చక్కగా దీన్ని ఇలా పెట్టేస్తున్నా. కావాలంటే మీరు ఇంకొంచెం కలర్ఫుల్ చిలకలాగా మంచిగా ఏమైనా కావాలి అంటే ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఐస్ గోలని ఎంత ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఐస్ గోళ మాత్రమే కాదండి, మీరు ఏదైనా నాన్ వెజ్ అది తెచ్చి స్టోర్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఐస్ని ఇలా చేసేసి, అంటే ఐస్ ముక్కలు పెడితే బాగుండదు కదా, ఇలా పెట్టేసి దాన్ని కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బాగుంది. ఇప్పుడు విచ్చలవిడిగా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఐస్ గోళాలు, ఎప్పుడంటే అప్పుడు, అర్ధరాత్రి లేదు, మార్నింగ్ లేదు, హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. అన్ని చెప్తున్నా బాగానే ఉంది అంజలి. బయటకు వెళ్తే చాలా కాస్ట్ అంటున్నాం, మరి ఈ ఐస్ స్నో మేకర్ కొనాలంటే కూడా చాలా కాస్ట్ ఏమో అనుకుంటున్నారు కదా. ఏం కాదండి, చాలా 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 తక్కువ. మీరు అసలు నమ్మలేరు. ఎంత అంటే 500 లోపే, ఎస్ జస్ట్ 500 లోపే మా డిమాస్ లో దొరుకుతుంది. ఇది నేను ఎక్కడ తెచ్చాను మీకు అర్థమైపోయింది కదా. ఎస్, డిమాస్ స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి నేను దీన్ని తీసుకొచ్చానండి. మీకు కూడా కావాలంటే హ్యాపీగా వెళ్ళి అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీకు టైం లేదు అనుకుంటే వాళ్ళకి ఒక్క కాల్ చేశారంటే చక్కగా వాళ్ళే మీ ఇంటికి తీసుకొచ్చి హోమ్ డెలివరీ ఇస్తారు అండ్ మీకు డెమో కూడా చూపించేస్తారు. అలాగే నా పేరు, మా షో పేరు చెప్పారంటే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. అంత బాగానే ఉంది. మరి అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? మా షో అయిపోయిన తర్వాత వాళ్ళది కార్డ్ వస్తుంది, అందులో చూసి ఫాలో చేసేయండి. లేదు అంటే మీరు ఆన్లైన్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. నెక్స్ట్ ఐటమ్ చెప్పబోయే ముందు యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా. సమ్మరే కాదు, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదంటే పిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువ ఫ్రిడ్జ్లో ఏం పెడతాం? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కదా. ఈ రోజంతా మన ఎపిసోడ్లో చక్కగా ఐస్ క్రీముల పర్వం నడుస్తుంది. సో ఐస్ క్రీమ్, కానీ మనం పిల్లలు ఇంట్లో ఐస్ క్రీమ్ ఉన్నా బయట తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకు? మనం తీసుకొచ్చి ఐస్ క్రీమ్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. అది తీయాలి అనుకున్నప్పుడు దాన్ని ఒక స్పూన్తో పొడిచి ఐస్ క్రీమ్ని కాస్త అది కరిగిపోయేలాగా చేస్తాం.
ఈలోపు ఆ స్పూన్ కింద పడిపోయి ఇలాంటి తలనొప్పులన్నీ స్టార్ట్ అయిపోతాయి. అందుకే ఇంట్లో మనం ఐస్ క్రీమ్ పెట్టినా కానీ పిల్లలు బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్లో తినడానికి ఇష్టపడతారు. అది చూడడానికి బాగుండదు. కాబట్టి మనం ఎంత ఏం చేసినా నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉంటాను, ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లుక్ బట్టే వాళ్ళకి తినాలనిపిస్తుంది. పిల్లలకే కాదు, మనం పెద్దోళ్ళం కూడా అంతే. ఏదైనా చూడగానే బాగుంది అనుకోండి, వావ్ ఇది చాలా బాగుండేట్టే ఉంది అని మనకి మనసులో ఆటోమేటిక్గా ఒక థాట్ వచ్చేస్తుంది. సో ఐస్ క్రీమ్ ఇంట్లో తినకుండా అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇక నుంచి మనం తెచ్చే ఐస్ క్రీమ్ ఇంట్లో అయిపోవాలి అంటే ఏం చేయాలి? వెరీ సింపుల్ అండి, నేనున్నాను కదా. ఐస్ క్రీమ్ స్కూప్. చూసారా, మనం ఇంట్లో బర్త్డే పార్టీస్ చేసినప్పుడు ఇంత ఐస్ క్రీమ్ తీసుకొస్తాం, కానీ సర్వ్ చేసేటప్పుడు మాత్రం చక్కగా ఒక స్పూన్తో దాన్ని ఇలా పొడిచి చాలా చాలా నాన్ సెన్స్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడి నుంచి మనం ఐస్ క్రీమ్ స్కూప్ కనుక వాడామంటే చక్కగా మనం పార్లర్లో కానివ్వండి, ఏదైనా ఫంక్షన్లో ఎంత నీట్గా మనకి ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తారో అంతే నీట్గా వస్తుంది. సో ఈ స్కూప్ ని వాడడం చాలా చాలా ఈజీ అండి. చూసారు కదా, వెరీ సింపుల్. చక్కగా ఈ రౌండ్ షేప్ బట్టి మనకి పార్లర్లో ఎలా వస్తుందో అలా మంచి షేప్ వస్తుంది. ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా, ఈ బటన్ కనుక మీరు ఇలా ప్రెస్ చేస్తే ఇందులోకి వచ్చిన ఐస్ క్రీమ్ చక్కగా మనం ఏ బౌల్లోకి అయితే తీసుకుంటున్నామో దాంట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఈజీ. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా వేయాలో చూపిస్తాను. అందరూ అనుకుంటున్నారా మాకు తెలుసమ్మా అని, కానీ కొంతమందికి తెలియదు. ఇంకొకటి ఏంటంటే నేను అలా చేసి చక్కగా నేను కూడా తిన్నామని, అంతే. ఇలా ఉంది కదా, ఈ ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత ఏం లేదు, ఇక్కడ ఈ బటన్ ని చూసారా ఎంత నీట్ గా అలా వచ్చిందో. సో ఇప్పుడు ఇంకొకటి, సో ఇలాంటి చిన్న చిన్న పనులతో హ్యాపీగా మనం పార్లర్లో తీసుకొచ్చే లుక్ని ఇంట్లోనే తీసుకురావచ్చు అనమాట. కావాలంటే దీనిపైన మీరు ఏదైనా స్ట్రాబెరీ సాస్ ఇలాంటిది కూడా వేసుకున్నారనుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంతసేపు చెప్పిన తర్వాత నేను వెయిట్ చేయలేను, ఒక్కసారి నేను కూడా మా ఐస్ క్రీమ్ ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమే. అసలు ఐస్ క్రీమ్కి మనం అసలు పేరు పెట్టగలమా? సూపరు. మరి మా ఐస్ క్రీమ్ స్కూప్ ధర ఎంతో తెలుసండి, చాలా 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 తక్కువ అండి, జస్ట్ 50 రూపీస్ లోపే అండి. వావ్ అనుకుంటున్నారు కదా, హ్యాపీగా ఈసారి మీ పిల్లల బర్త్డేకి మనం రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేయచ్చు. ఏమంటారు? డీల్ డన్? ఓకే. సో ఇది అండి ఇవాల్టి మా ఐస్ క్రీమ్ స్నో మేకర్ అలాగే ఐస్ క్రీమ్ స్కూప్. మీకు చాలా బాగా నచ్చాయి కదా, మరి మీరు కూడా తెచ్చుకుని ఇంట్లో కూడా మ్యాజిక్ చేసేస్తూ ఉండండి. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. రేపటి కిచెన్ యంత్రాలో సరికొత్త ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. బై బాయ్. మా కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etv అభిరుచి అలాగే www.facebook.com/etv అభిరుచిలో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు.